హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న తీసానండి. నిన్న మార్నింగ్ నుంచి తీసాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు అయితే తీసాను. ఆ రోజైతే మేము గుడికి అయితే వెళ్దాం అనేసి అయితే బయలుదేరామండి. ఇక్కడ మా ఇంటి ముందు రామాలయం ఉంటుందండి. రామాలయం ఉన్నను అమ్మవారి గదే ఉంటుంది. అక్కడైతే దండం పెట్టేసుకుని అయితే వెళ్ళామండి. శ్యామలామాదేవి టెంపుల్ కని అయితే వెళ్ళామండి. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను అక్కడికి. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళానండి. బాగుంటుంది అమ్మవారి గుడి కూడా. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే రామాలయాలు ఉన్నాయండి. ఒక 2-3 అయితే కనిపించినాయి. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదండి, రాముల వారి కళ్యాణం అవి చేస్తారు కదా, అందుకనేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారండి. మా ఇంటి ముందు ఉన్న రామాలయం కూడా చేస్తారండి, బాగా చేస్తారు ఇక్కడ. నీకు వీలైతే మాత్రం వీడియోస్ అయితే పంపిస్తాను, మీకు షేర్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే శ్యామలామాదేవి టెంపుల్కి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము వచ్చిన టైంలోనే హారతి ఇస్తున్నారు అమ్మవారికి. అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయి అయితే హారతి తీసుకున్నామండి. ముందు హారతి తీసుకుని తర్వాత అమ్మవారికి దర్శించుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసామండి. చేసి ఇంకా బొట్టు అది పెట్టేసుకొని కొద్దిసేపు అలా కూర్చున్నామండి. హారతి ఇస్తున్నారు ఇక్కడ. హారతి అయితే తీసేసుకున్నాము. తీసుకొని ఇంకా చూసారా అమ్మవారు అయితే ఎంత అందంగా కనిపిస్తున్నారు ఇక్కడ బాగా. అలా మంగళవారం కదండి మేము వెళ్ళింది, మంగళవారం రోజు వెళ్ళామన్నమాట. జనం అయితే బాగున్నారండి ఆ రోజు. మంగళవారం రోజు అంటే ఇంకా కోళ్ళని మేకల్ని అలా బలిస్తారు కదండి అమ్మవారికి అయితే, అదైతే చేస్తున్నారు చాలామంది. అక్కడ వేప చెట్టు కింద అయితే చేస్తున్నారండి. చూసాము కొద్దిసేపు. చూసిన తర్వాత అయితే ఇక్కడ వేరే అమ్మవారి దగ్గర అయితే పసుపునను కుంకుమతోటి అయితే అలంకరిస్తున్నారండి. అమ్మవారికి పూజ చేస్తున్నారనమాట. చాలామంది పూజ చేసి కొబ్బరికాయ అదైతే కొట్టేస్తున్నారు. మేమైతే నార్మల్గా వెళ్ళామండి, చూద్దామనేసి అయితే ఏం తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్ళేసి తీసుకొని వెళ్దాంలే అనేసి అయితే చూసి వచ్చేసామండి. ఒక అరగంట అలా ఉన్నాము. అమ్మవారికి చూసారా ఎంత బాగా అనిపిస్తున్నారు ఇక్కడ పసుపు కుంకుమతో అలంకరించేసరికి. తర్వాత అయితే ఇంకా వచ్చేసామండి, ఇంటికైతే వచ్చేసాము. బాబు వచ్చే టైం అయిపోయింది. 1 అయిపోతుందండి, 12:30 1 ఏమో అయింది. అయితే నేను కర్రీ ఏదో మునక్కాయ టమాటా ఏదో కర్రీ చేశానండి. అదైతే మా బాబు తినడు. సరే వాడికైతే పులిహోర అయితే కలిపేద్దాం కదా అనేసి అయితే కొంచెం అన్నం అయితే తీసేసి పులిహోర అయితే కలిపేస్తున్నానండి. నిమ్మకాయ ఉండింది, నిమ్మకాయ పులిహోర చేద్దాం అనేసి అయితే నిమ్మకాయ పులిహోర చేశాను. తింటాడండి నిమ్మకాయ పులిహోర అది ఇష్టంగా, అందుకని చేశాను. ఇక్కడ చూసారా మంచం మీద పడుకొని ఎలా ఆడుతున్నాడో, ఫోన్ తీసుకున్నానని అలా చూస్తున్నాడండి. నెక్స్ట్ పులిహోర తిన్నాకైతే కొంచెం మజ్జిగ కూడా చేసి ఇచ్చానండి, తాగుతాడు కదా, కొంచెం వేడి చేయకుండా ఉంటుంది అనేసి అయితే మజ్జిగ చేసి ఇచ్చాను. ఇది సపోటాలు తెచ్చానండి బయటకు వెళ్ళినప్పుడు. సపోటా జ్యూస్ చేద్దామని అయితే అన్నీ రెడీ చేస్తానండి. 4:35 అప్పుడు ఏమో చేశాను. జ్యూస్ చేస్తే తాగేసి ట్యూషన్కి వెళ్తాడు కదా అని అయితే చేశాను. కాకపోతే వాడైతే తాగలేదండి. అప్పుడు తాగమంటే నైట్ తాగుతాలే అన్నాడు. సరే కదా అనేసి అయితే చేసిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ తింటాం కదా, నైట్ డిన్నర్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత తాగుదాం అనేసి అయితే నైట్ అయితే కలిపేసి ఇవ్వచ్చులే అని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. కాకపోతే వాడైతే తాగలేదండి, జ్యూస్ నచ్చలేదంట వాడికి. జ్యూస్ అయితే బాగుండిందండి, ఎందుకనో తాగలేదు, నచ్చలేదు అనేసి అయితే ఇంకా సరే ఇంకోసారి నీకు ఎప్పుడు తీసుకురానులే అని చెప్పేసి అయితే అన్నాను. తర్వాత నైట్ అయితే రైస్ వండేసి చికెన్ ఉండిందండి, చికెన్ కర్రీ వండుదామని అయితే అనుకుంటున్నాను. రైస్ వండేసి చికెన్ కర్రీ అయితే చేసేస్తానండి సింపుల్గా. జ్యూస్ అయితే చూసారా రెడీ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ ఇది అయితే ఇడ్లీ పిండి అండి, ఇడ్లీ పిండి ఉండింది. టిఫిన్కి ఏం చేయాలో మార్నింగ్ అనేసి అయితే ఆలోచిస్తున్నాను. కర్రీ అయితే చేస్తున్నాను చూసారా. ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను, ఒక సైడ్ అయితే చికెన్ పెట్టాను, అయిపోతుంది. సరే ఇవి 2 అయ్యేలోపు పిండి అయితే కలుపుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇడ్లీ పిండి మిగిలిందని చెప్పాను కదండి, ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసేసి బోండాలాగా వేసుకుందాం మార్నింగ్కి అనేసి అయితే కలిపేసి పెడుతున్నానండి. కలిపేసి పక్కన పెడితే నైట్ అంతా కొద్దిగా పులుస్తుంది కదా, పులిస్తే బాగుంటుంది అనేసి అయితే కలిపేస్తున్నాను. అటు కూర అది అవుతూ ఉందండి, ఇటు సైడ్ అయితే ఈ పని అయితే చేసేస్తున్నాను. కర్రీ కూడా అయిపోవచ్చిందండి, లాస్ట్కి వస్తుంది. ఇంకా ఆ రోజు చికెన్ కర్రీ కూడా తినలేదండి మా అబ్బాయి అయితే. అసలు మామిడికాయ ఫస్ట్ ఏదో ఉంటే అది వేసి పెట్టు తింటాను అనేసి అయితే తిన్నాడు. ఎంతసేపు బతులన్నా తినలేదండి చికెన్ కర్రీ. వాడికి చికెన్ అంటే అంత నచ్చదని చెప్పాను కదా. ఎగ్ అయితే బాగా తింటాడండి, ఇంకా చికెన్ తినలేదు. ఆ రోజు అయితే పచ్చడి వేసుకొని తిన్నాడు. పచ్చడి వేసుకొని తిని సపోటా చూసుకొని తాగలేదండి. ఆ రోజు నైట్ కూడా మళ్ళీ మజ్జిగ ఇచ్చాను అనమాట, వేడి చేస్తుంది అనేసి అయితే. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా ఉడికిపోయిందండి. వాడైతే ట్యూషన్ నుంచి వచ్చేసాడు బాబు అయితే. ట్యూషన్ నుంచి రాగానే ఇంకా అన్నం పెడతానండి, తింటాడు. ఇది అన్నం మార్నింగ్ కొంచెం మిగిలిందండి. మిగిలిపోయిన అన్నం అయితే వేడి అన్నం మీద అయితే పెట్టేసాను అనమాట, వేడవుతుంది అనేసి. ఇక్కడైతే చట్నీ కూడా పల్లీలు అవన్నీ వేయించుకుంటున్నానండి, వేయించి పెట్టేస్తాను. మార్నింగ్ లెక్కని చట్నీ పట్టేస్తానండి. ఇదిగోండి జ్యూస్ అయితే నైట్ తినేసిన తర్వాత జ్యూస్ అయితే కలిపేసి కొంచెం బూస్ట్ కూడా పైన వేసానండి, బాగుంటుంది అనేసి. కాకపోతే వాడైతే తాగలేదు, ఇంకా మేము ఇద్దరం తాగేసామన్నమాట. ఇంకొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను.
తినేసిన తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి ఘట్టాలు వస్తున్నాయి అనేసి అయితే ఇంటి ముందుకైతే వెళ్ళామండి. వస్తారు మంగళవారము ఆదివారము అలా అయితే వస్తారండి. అమ్మవారి గదే ఉంటుందని చెప్పాను కదా, అక్కడికైతే వస్తారండి. వచ్చి కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే వెళ్ళిపోతారు. అమ్మవారి గదే వెనకమాలే మాకు రామాలయం ఉంటుందండి మా ఇంటి దగ్గర. చేస్తారండి ఇక్కడ కూడా శ్రీరామనవమి అది బాగా చేస్తారు. 9 days ఏమో చేస్తారు. కుదిరితే నేను మీకు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. పిండి కలిపాను కదండి. ఇంకా ఇది మార్నింగ్ అండి, ఎప్పుడు బుధవారం రోజు మార్నింగ్ తీసాను. కొంచెం చిన్న క్లిప్ తీసాను అనమాట. ఆ రోజైతే చట్నీకి అయితే ఆడేసానండి. మార్నింగ్ లెక్కని చట్నీ పట్టేసి ఇంకా ఇడ్లీ పిండిలో మైదా కలిపానని చెప్పాను కదా, అందులో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసేసి అయితే కలిపేసి అయితే బోండా లెక్క వేస్తున్నానండి. మా బాబు ఇష్టంగా తింటాడు. వాడు రోజు ఇడ్లీనా అంటాడండి. అందుకనేసి కొంచెం ఇవి వేస్తే తింటాడు కదా అని అయితే చేశానండి. బాగా వచ్చాయి. ఆ రోజు కూడా తిన్నాడండి. వాడు తినేసి ఇంటికాడ 3 or 4 ఇంటి దగ్గర తిన్నాడు. కొంచెం స్కూల్కి అయితే పెట్టమన్నాడు, తింటానని స్కూల్కి అయితే పెట్టి పంపించాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.